మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణము బెండపల్లి ఈ యొక్క వాడకట్లో మనం ఇక్కడ ఉండి ఉన్నాము. ఇక్కడ రెండిండ్లు ఊలిపోయినాయి. ఆ రెండిండ్లు చాలా దారుణంగా రాత్రి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆ వర్షాలకు తాళలేక ఈ రెండు ఇల్లు మొన్న కొత్తగా నిర్మాణం చేసినామని చెప్పి అంటున్నారు. ఆ నిర్మాణం చేసిన ఇల్లు కూడా కూలిపోయినాయి. రెండు కొద్దిగా పాత బోర్డర్ ఉన్నది. తర్వాత ఈ కొత్త ఇల్లు కూడా కూలిపోయిందని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు చాలా పేదవాళ్ళు అని చెప్పి వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడికి ఇప్పుడే మన నరసింహారావు గారు వచ్చారు, మరి ఎంఆర్ఓ గారు వచ్చారు, కమిషనర్ గారు వచ్చారు. కమిషనర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ స్పందించి వారు సహాయక చర్యలు చేపట్టారు. వారు ఆ ఇంటి వాళ్ళకు కానీ వాళ్ళ ఇంటి పిల్లలకు కానీ అభయం ఇచ్చారు. నరసింహారావు గారు చెప్తున్నారు ఏమంటే మన వారికి తక్షణమే మేము 1,25,000 రూపాయలు ఇప్పిస్తాము, మరియు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాము అని చెప్పి తక్షణంగా వాళ్ళకు 5,000 రూపాయలు సహాయం చేశారు. వాళ్ళ హృదయ స్వభావము ఇప్పుడే జగిత్యాల నుంచి తక్షణమే వాళ్ళు 10 నిమిషాలు వచ్చినా అని చెప్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా జరిగిందమ్మా, ఎప్పుడు జరిగింది? సార్ మేము నైట్ టైంలో పడుకున్నాము. లోపల చిన్న పిల్లలు ఉన్నారు, మేము మా ఆయన పడుకొని ఉన్నాము. ఇది గోడ అనేసి ఇటు నుండి కూలి దీని నుండి ఎఫెక్ట్ అటు సైడ్ వచ్చి కూలిపోయింది. సడన్లీగా ఎగ్దమ్నా కూలిపోయింది. అది మేము ఇక అది ఏం సౌండ్ అనుకున్నాం. చూసేసరికి ఎగ్దమ్ ఇట్లా మెల్లగా స్లోలో వస్తున్నాం. చిన్న పాప ఉండే తీసుకొని వచ్చేసరికి పడిపోయింది సడన్లీగా వచ్చేసరికి. లేకపోతే మా ప్రాణ నష్టమే జరుగుతుంది. మేము అటు సైడ్కు పడుకునడం వల్ల ఏం జరగలేదు సార్. లేకపోతే ఇటు సైడ్ ఉంటే మొత్తంకి మేమే ఏమైపోయే వాళ్ళము. మేము 3 మెంబర్స్ ఉన్నాం. ఇందులో 2 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ బయట ఒక్కళ్ళు ఉన్నారు. మొత్తం 6-7 మెంబర్స్ ఉన్నాం మేము. ఇది మాకున్నది ఇదే సహారా సార్, ఏం లేదు. 2:30 గంటలకు జరిగింది. రాత్రి 2:30 గంటలకు జరిగింది. వర్షం పడుతుంది. అప్పుడు సడన్లీగా మేము ఇట్లా అప్పుడు నిద్రలో ఉంటాం కదా, గాఢ నిద్రలో సార్. 2:30 గంటలకు జరిగింది. గత 4-5 రోజుల నుంచి వెళ్ళి కొరుట్ల పట్టణంలో, కొరుట్ల నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నేను 2 రోజుల క్రితం కూడా ఒక వీడియో కాల్ చేసి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం, మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరడం జరిగింది. రాత్రి అనుకోకుండా కొరుట్లలో కురిసిన పెద్ద వర్షంలో మరి ఇలా కాల్వగడ్డ ప్రాంతంలో ఒక 2 కుటుంబాలు ఉండే ఇల్లు రాత్రి 4 గంటల పొద్దున 4-4:30 సమయంలో మరి కూలడం జరిగింది. అదృష్టవశాతం ఎలాంటి అపాయం కాకుండా మరి మొత్తం ఫ్యామిలీ అందరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. మరి ఈరోజు మా ఎంఆర్ఓ గారు చైతన్య గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు రవీందర్ గౌడ్ గారు, మరి ఇక్కడున్న మా ప్రాంత కౌన్సిలర్లు అందరూ కూడా, మాజీ మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ రావడం, మరి మేమందరం కూడా దీన్ని సందర్శించి ఇది పక్కా ఇల్లు కూలిపోవడంతో ప్రభుత్వం పరంగా 1,20,000 రూపాయలు ఇప్పించేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ గారు కూడా దానికి తక్షణమే స్పందించి, నేను జేసీ గారితో కూడా వారు మీటింగ్లో ఉన్నారు, వారు కాల్ బ్యాక్ చేస్తామని చెప్పినారు. ఆర్డీఓ గారు కూడా వాళ్ళ బంధువులు ఎవరో మరణిస్తే వెళ్ళడం జరిగింది. అందుకే మరి ఎంఆర్ఓ గారును మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి రావడం, మరి కమిషనర్ గారు కూడా వారి వంతు సహకారం, మరి ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు కట్టుకుంటామంటే ఇందిరమ్మ ఇండ్ల కింద కూడా మరి 2 ఇండ్లు కూడా మంజూరు చేపిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మరొక్కసారి మేము కొరుట్ల పట్టణ ప్రజలందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి అతి అవసరం అనుకుంటేనే మీరు బయటికి వెళ్ళండి తప్ప వట్టిగా రోడ్ల మీదకి వచ్చి ఫ్యామిలీలంతా వదిలేసి మీరు రోడ్ల మీదకి వస్తే ఏదైనా అపాయం అనుకోని సంఘటనలను కూడా గతంలో మనం చూసినాం ఇదే కొరుట్ల పట్టణంలో. అలాంటివి జరగకుండా మరి మీరు జాగ్రత్త పడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం. మరి వారి
కుటుంబానికి కూడా నా వంతు ఆర్థిక సాయం కూడా వారి కుటుంబానికి వారందరి ముందు ప్రజల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నా వంతు పర్సనల్గా వారికి కూడా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా మరి మా ఎంఆర్ఓ గారును కమిషనర్ గారు కూడా దగ్గరుండి మరి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలియజేసినారు. नरसिंह 20 मिनट में आए, आके म्यूनसिपालिटी वाले आए, एमआरओ ऑफिस वाले आए, उन लोग आए, क्या बोलते हैं, नरसिंह राव आके पैसे दे के गए, हमको हमारी मदद करे और हमको इंदिरा महिलू भी देते बोल के बोले, उनका बहुत बहुत शुक्रिया। दो घर गिर गए सर, इधर 2 घर गिर गए, 2 फैमिली रहते हम लोग इधर, हम लोग 2 फैमिली रहते इधर। बोलो। मैं सो को था 2:30 बजे गिर गया घर, गिर गए तो इसमें 3 शौक से 4 शौक से उनको निकलने नहीं आ रहा, ऐसा 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 हलो हलो निकल गए। मैं उठ को देखा तो धोप को गिर गया, खत्म गिर गए तो मैं बोला हलो 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 आके हल्लो आके आ गया होगा बाहर। आप कहाँ सो गए थे? मैं यहाँ शौक था, यही था, मैं यही था। कुछ मारा तो नहीं लगा, किसी को कुछ नहीं बोला? किसी भी नहीं है, इन्हें अंदर से अंदर से इनको निकलने नहीं आ रहा। जी चाचा, मुश्किल है, किसको कुछ नहीं हुआ, अल्लाह के फजल करम से बहुत अच्छी बात। मैं यहाँ सो गया था तो देखा उसको देखा तो गिर गया अंदर थे, 3-4 अंदर थे, हल्लू 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 निकलते हैं, निकले बोल के मैं बोलता हूँ निकले बोलता हूँ ना, हल्लू निकलने में देखे निकलने में खत्म तो गिर गया धोप को, तो आके ये होगा। मैं यही शौक था मैं 2:30 बजे रात में पानी गिरता था। मैं ऐसा माजूर भी था, आके नहीं दिखता ना मेरे। సోషల్ వర్కర్ ఇక్కడ వారు చెప్తున్న విషయం ఏదో మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏం జరిగింది అసలు రాత్రి సుమారు 4 గంటల ప్రాంతంలో ఇలా జరిగిందని పొద్దున తెల్లవారుజామున ఉదయం 6:30-7:30 గంటల ప్రాంతంలో ఇంటి యాజమాన్య లతీఫ్ గారు ఆటో డ్రైవర్ మరి ఈ ఫెరోజ్ మరి వాళ్ళు చెప్పడం జరిగింది, ఫిర్దోస్ చెప్పడం నాకు తెలియడం జరిగింది. నేను ఇక్కడ వచ్చి చూసి ఒక పేదవారు ఉన్నారు, వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు చిన్నప్పటి నుంచి అందుడై ఉన్నారు అమీరుద్దీన్ గారు. అయితే వీళ్ళకు ఆర్థిక సాయం కూడా అవసరం ఉన్నది, మరి వీళ్ళకు ఎలాంటిది కూడా దిక్కు లేరు. అయితే నేను స్పందించి చూసి సోషల్ మీడియా ద్వారా నేను మరి సులేమాన్ స్థానిక సోషల్ వర్కర్ సులేమాన్ చోటు అనే వ్యక్తి కూడా దీనికి మేమిద్దరం కలిసి దానికి ఈ జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియా ద్వారా ప్రెస్ ద్వారా మీ మీడియా ద్వారా మున్సిపల్ నరసింహరావు గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా వెంటనే 10-15 నిమిషాల లోపల స్పందించి మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి కూడా వీళ్ళకి మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి వాళ్ళు ఏమైనా కరెంటు షాక్ కలిగే అవకాశం కూడా ఉంటుందని అప్రమత్తం ఉన్నాను. వాళ్ళు కూడా వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరియు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు వచ్చి వాళ్ళ ద్వారా సహాయక చర్యలు చేపట్టి మరియు నరసింహరావు సాబ్ వచ్చి గౌరవనీయులైనటువంటి స్వర్గీయులు రత్నాకరరావు వారి తనయుడు కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నరసింహరావు గారు ఇక్కడికి వచ్చి స్వయంగా వచ్చి ఇక్కడ జరిగిన పరిస్థితిని చూసి మరి వారికి తోచిన విధంగా 2 ఫ్యామిలీలకు వేరువేరుగా ఆర్థిక సహాయం చేసి ఇందిరమ్మ ఇల్లు పక్క ఇద్దరికి వేరు ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మరియు ఈ మున్సిపల్ సిబ్బంది కూడా ఇది వాళ్ళకు సహాయం చేస్తున్నారు. ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సహాయం చేస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతున్న వలన ఇక్కడ ఈ ఇల్లు పాతది, ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు కట్టడం ఉన్నది. ఇది కొత్త ఇల్లు కట్టిర్రు. కాకపోతే ఏం జరిగిందంటే ఇది పాత ఇల్లు కాబట్టి దీని కూడా దాని మీద పడడం వలన అది డ్యామేజ్ అయింది సార్. అందులో 3 పడుకున్నారు, ముంగటి రూమ్లో 2 పడుకున్నారు, బయట వరండాలో ఒక పెద్ద మనిషి పడుకున్నారు. దేవుని పుణ్యాన अल्लाह के फजल से किसी को कुछ भी नहीं हुआ. हम लोग यहाँ पे मजलिस की जानिब से एमएम पार्टी टाउन प्रेसिडेंट में रफ़ी सर सुमन टीवी को आपको बोलना चाह रहा हूँ मैं, आप जो है सो वहाँ से आके यहाँ हम लोगों की
परेशानी को जो आप जो सोशल मीडिया के द्वारा आप जो वायरल करें तो हमारे जो भी फ़ायदा होगा इंशाल्लाह। और एक बात क्या है बोले तो हम लोग पहले आए यहाँ पे, आने के बाद हम लोग बोले वो बहन को और भाई को, ये चीचा को बोले कि हम जो भी है आपको हम मदद करते, हम मजलिस के जानिब से आपके साथ रहते, जो भी काम है आपसे हमको राब्ता करो, और जो भी 2 घरा के नंबर और फ़ोन नंबर, ये इसका इधर का ओनर उधर का ओनर दोनों का नामा दे बोल के हम बोले के वजह से उन्होंने भी ठीक है भैया हमारे को मदद करो, हमारे साथ दे बोले तो हम एनी टाइम हमें साथ में रहते। मजलिस की जानिब से हमारी टीम हफीज़ आइकान यूथ प्रेसिडेंट, हमारे कैशियर मुजाहिद भाई, हमारे जनरल सेक्रेटरी वाजिद और दीगर हमारे जो टीम मेंबर्स यहाँ आके हम वर्क करें। सुबह से हम सोशल मीडिया से हम देखें, फसी भाई का फ़ोटो देखने के बाद हम फसी भाई को फ़ोन करें जामे मस्जिद के पास है, आप आइए भाई वो घर दिखा बोले तो उन्होंने भी हमारे साथ में आए। अल्हम्दुलिल्लाह ऐसा किसी को नहीं होने के वजह से आप लोग आना फ़ोटो निकालना नहीं होता भाई। यहाँ के काम क्या है देखो, उनका साथ दो, हर टाइम उनका काम पूरा हो गया तक मुकम्मल होने तक उनका साथ देने की जिम्मेदारी मजलिस लेती है। और एक बात क्या बोल रहा हूँ बोला तो उनको मैं बोला तहसीलदार साहब न्याय से पहले, कमिश्नर साहब न्याय से पहले मैं उनको वादा करा कि हुकूमत की जानिब से जो भी आएगा आपको दिलाने की जिम्मेदारी मेरी है बोल के आपको उनको वादा करा। मैं वादे के खिलाफ नहीं होने से पहले से हम निकलने चाह रहे थे। नरसिंगन्ना हमारे कोरुटला जुवाड़ी नरसिंगन्ना कांग्रेस पार्टी के इंचार्ज भाई हमारे, उन्होंने भी तशरीफ़ लाए, उन्होंने भी वादा करे हमारे भाइयों को, हमारे यहाँ साथियों को, 30 वार्ड के मेंबर को सबके सामने, उन्होंने मीडिया के सामने उनके तरफ से जो मदद हुई वो भी मदद करे। और गवर्नमेंट की जानिब से तहसीलदार को पूछे कितना हो सकता है लास्ट इसका जो नष्ट परिहारम कितना होता बोले तो 1,20,000 होता सार बोल के उन्होंने गूगल में देखे सार, हमारा सब देख के बोले वो भी इंशाल्लाह वो भी आएगा। और उसके अलावा कमिश्नर साहब को मैं ये बोला कि कमिश्नर साहब ये जो सेकंड विडता है जो गृह अपना इंदिरा महिला पथकम है ना, उसको मैं सेकंड विडता में फर्स्ट ऑफर में इनको ऑलरेडी इनका एप्लीकेशन है, इनको लगाना ज़रूरी। साहब बोलने के बाद कमिश्नर साहब ठीक है सर ओके लगाएंगे बोल के बोले। यहाँ पे जो भी जितने भी आदमियाँ हैं आ रहे जा रहे, लेकिन इनकी परेशानी कौन नहीं देखे, हर एक आ रहे जा रहे, लेकिन यहाँ प्रॉब्लम क्या है, हकीकत क्या है, बेचारों की इतनी रात में तकलीफ हो रही, अभी तक खाली आ रहे जा रहे, लेकिन उनको कैसे है, उनको क्या तकलीफ है कोई भी नहीं पूछ रहे, और उनको खाना भी नहीं खाए सुबह से, उन्होंने बेचारे रो रहे बात कर। मैं बोला ठीक है अम्मा हम लोग मजलिस की जानिब से आए, हम लोग यहाँ रह के आपका काम करते बोल के बोले। म्यूनसिपल की जानिब से सुबह से जो वर्कर यहाँ पे काम कर रहे हैं म्यूनसिपल वर्कर, उनको भी बहुत बहुत शुक्रिया। आप लोग सब साफ़ करो भाई, म्यूनसिपल के कारकुन यहाँ पे है ना, सब साफ़ सफाई करके उनको यहाँ से दूसरे जगह शिफ्ट करने की जिम्मेदारी हम लेंगे इंशाल्लाह। उनको भी पूछा मैं ऑलरेडी रूम लिए बोल के बोले, रूम लेने के बाद ये पूरा क्लियर होने के बाद ही सामान निकाल सकते सब, क्लियर होने के बाद सामान वहाँ शिफ्ट करके उनको हम पूरा होने तक हम साथ देंगे मजलिस की जानिब से। शुक्रिया अल्हम्दुलिल्लाह। ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారంటే సోషల్ వర్కర్స్ మేము వీరికి పునరావాస కేంద్రాలకు తరలిస్తాము, రాత్రి నుంచి వాళ్ళు ఏం తినలేరు, నిద్ర కూడా పోలేరు, అప్పటి నుంచి మేము వాళ్ళకు పునరావాస కార్యక్రమం మేము చేపడతాము। మరి వారికి ఇక ఇప్పుడు ఇవంతా అయిన తర్వాత ఇప్పుడే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, సోషల్ వర్కర్స్ చెప్తున్నారు, రాత్రి నుంచి మేము ఇక్కడనే ఉన్నాం।